బుధవారం నాడు మనము బుధగ్రహ ఆరాధన చేయడము, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వల్ల మనకి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. అయితే మనలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే మనకి రుణాలకి అధిపతి అంగారకుడు కదా, డబ్బులకు కూడా అధిపతి అంగారకుడే కదా అనేటటువంటి లక్షణం మన వాళ్ళకుంది. అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అంగారకుడు బుధుడు ధన సంబంధమైనటువంటి విషయాలకి కారకత్వం వహించినప్పటికీ కూడా అంగారకుడు రుణాలకి అధిపతి. రుణాలు అంటే అప్పులకి అధిపతి అంగారకుడు, ధనానికి అధిపతి బుధుడు అని చెబుతూ ఉంటారు. అందుకని మీకు అప్పులు తీరాలంటే అంగారక గ్రహ ఆరాధన, అదేవిధంగా ఆర్థిక సమస్యలు తగ్గాలంటే బుధగ్రహానికి సంబంధించినటువంటి ఆరాధన. బుధుడు నవగ్రహాలలో 4వ గ్రహం. ఏంటో చిర్రావూరు గారు ఇలా చెప్తున్నారు, ఇవి జరుగుతాయా పెడతాయని అనుకోకండి. నమ్మి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. జరుగుతాయా అనే ఒక అపనమ్మకం ఉందంటే మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అదేవిధంగా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో కనుక మీరు చేశారంటే తప్పనిసరిగా దైవం మీ పక్షాన ఉండి మిమ్మల్ని గెలిపిస్తాడు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి బుధవారం నాడు బుధగ్రహ ఆరాధన చెయ్యాలి. బుధగ్రహ ఆరాధన, ఇంట్లోకి బుధగ్రహాన్ని మనం ఎలా తెచ్చుకోవడానికి కుదరదు కదా, ఆ విగ్రహం దొరకదు కదా. అందుకని మనం ఏం చేయాలి అంటే బుధుడికి అధిష్టాన దేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవాలి. లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన చేసుకోవాలి. విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన బుధవారం నాడు చేయాలి. అదేవిధంగా విష్ణుమూర్తికి కుమారుడయ్యేటటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన మీరు ఆ యొక్క బుధవారం నాడు చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క గ్రామదేవత యొక్క ఆరాధనని కూడా బుధవారం నాడు, మంగళవారం చేసుకుంటూ బుధవారం కూడా, అంటే వారంలో 7 రోజులు కూడా మీ యొక్క కులదేవత ఆరాధన చేసుకుంటే కనుక మీకు బుధవారం యొక్క అనుగ్రహము చేత, బుధుడి యొక్క అనుగ్రహం చేత చక్కనైనటువంటి ఐశ్వర్యం కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి అలా చేయండి.